తీయవానా తీయాలా చిన్న సుత్తి తీసుకో. ఇప్పుడు దగ్గర అయితే వచ్చిన దూరం అయితే చెప్పడానికి అంటే పంపిస్తే వేసుకుంటారు కదా, ఆ బ్యాగ్ పంపిస్తే వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడు సీరియల్ నెంబర్ మ్యాచ్ కాకుండా ఇప్పుడే ఇంకోటి తెప్పి వచ్చేది, లేదంటే అవ్వదు. లాస్ట్లో వచ్చి ఎడ్జ్లో ఆగిపోద్ది, ఇక దానికి మనం ఏం చేయలేము. రెండు ఒకటే ఉన్నాయి సీరియల్. 99% మ్యాచ్ చేసే పంపిస్తారు. ఇన్ కేస్ మిస్టేక్ చెప్పలేం కదా, ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది అది. ఆ రింగ్ ఒకటి పట్టుకో, చేతోటి కింది పట్టుకో, అది కిందికి తీసుకురా. తీసుకొచ్చి సిలిండర్ బయటికి అనేది కొంచెం లేకుండా గాడాలు కూర్చోబెట్టు, అలా కూర్చోబెట్టు తీస్తా. కానీ ఇప్పుడు క్లాత్ కావాలి దాన్ని చూడడానికి. ఇదేడ అవుతుంది కాటన్, అది మొత్తం దూడ్చి క్లాంప్ చేయాలి. వాచ్మెన్ కడుకు ఇక్కడ ఓరింగ్ ఉంటుంది నార్మల్గా, ఇది ఇక్కడ ఉన్నప్పుడు మన క్లాంప్ వేస్తే ఇది కట్ అవుతుంది కదా, దానికోసమని ఈ ఓరింగ్ బయటకు తీసి చిన్న థ్రెడ్ తోటి ఇట్లా లాక్ చేసుకుంటే మనకి ఈ ఓరింగ్ అనేది సేఫ్ సైడ్లో ఉంటుంది. దాని తర్వాత దీనికి రబ్బర్ వేసి క్లాంప్ ఫిక్స్ చేయాలి. కావాలి ఇప్పుడు ఇప్పుతుంది అది టైట్ వేసినాక టైట్ ఉంది కదా, మట్టిది రెడ్ కలర్ ఇంకా కింద ఆనిచ్చే ఉంది కదా, గాలి లేదు కదా, ఆని ఉంది కదా కింద, నిమ్మలంగా ఇప్పి అది కింద ఆనిచ్చి లేకుంటే డైరెక్ట్ వెళ్ళిపోతుంది కిందికి. అంటే కిందికి వెళ్ళిపోతుంది, అందుకు ఆనిచ్చి పెట్టమన్నది. అంటే దానికి ఆనలేదా మాది? లేదు కింద బేస్ ఆనింది కదా, కింద పట్టి ఉంది కదా, పట్టి ఆనిందంటే ఆగినట్టు. అది రబ్బర్ ఇచ్చిన తీసి ప్లాస్టర్ తీసి కోయాలి, కోసుడేమో ఆల్రెడీ కటింగ్ ఉంటుంది, జస్ట్ తీయాలి. నువ్వు ఒకసారి కింద చూసుకుంటావా మరి? అది అదేం కాదు, నట్టు తీయద్దు, నట్టు తీసేపోయి కింద పడుతుంది పిట్ల. ఈ పట్టి మెయిన్, ఇది అడ్డం పట్టి ఉంది కదా, ఇది మెయిన్ ఆ నట్టు. ఇప్పుడు తీయాలి, తీసే ఏం కింద పడుతుంది, ఎందుకంటే కింద ఆన్ ఉంది కదా, ఆన్ లేకుంటే ఇప్పుడు నువ్వు తీసేటప్పుడే కిందికి పోతుంది, అందుకు అది ఆన పెట్టింది అందుకు. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, దీంట్లో వేయడం ఇబ్బంది అవుతుంది కదా. ప్రకాష్ ఇది సార్ 4 లాస్ట్. ఏం తప్పున పోతుందా? చిన్నగా పోతుంది, అక్కడ ఆనింది కదా, ఆయిల్ పడుతుంది. ఏం కాదు కొంచెం ఉంటుంది, కొన్ని లేపు పోతే పోనీ. మరి ఆయిల్ అన్న సిలిండర్ అంటే ఆయిల్ ఖరాబ్ కదా, లేదు పర్లేదు. వచ్చి దీనికి ఆంతుంది, ఇక్కడ వచ్చి ఇది వచ్చి పైకి లేదు ఇప్పుడు. ఓకే ఇలా కొంచెం పైకి లేపు,
లేపునా ఓకే. ఆ పట్టి ఇప్పేయాలి. మొత్తం నీట్గా క్లీన్ చేసి ఆ రెడ్ ఈ రెడ్ మ్యాచ్ చేయాలి. ఈ క్లాంప్ ఇప్పే. పట్టుకోమని మధ్యలో మనడు పోయి సిలిండర్ అటు ఇటు ఊగుతుంది కదా. క్లాంప్ ఇప్పే. తింపాలా? తిప్పే. తిప్పితే తిరిగిపోద్ది. తిప్పే స్ట్రేట్ పట్టుకో స్ట్రేట్. ఓకే స్ట్రేట్ పట్టుకో ఈజీగా అయిపోద్ది. నువ్వు హార్డ్ అవుతుందంటే చెప్పు. వాళ్ళు అంటే క్రాస్ పట్టుకున్నారు అన్నట్టు. క్రాస్ అయితే హార్డ్ అవుతుంది. కొద్దిగా స్ట్రేట్ కొంచెం అయిపోయింది. కొంచెం స్లో. ఒక నిమిషం ఫుల్ టైట్ చేయొద్దు. మనకు రెడ్ కలర్ మార్క్ ఎక్కడ ఉంది? ఇది కింద తిప్పు ఒకసారి. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అది అక్కడ ఉంది. ఇది మనకి ఫేసింగ్ వచ్చేటట్టు తిప్పు. దీన్ని కింద కానీ తిప్పు. ఏం కదా చిన్నగా. ఓకే కొంచెం దగ్గర తీసుకురా. ఇటు దాకా తీసుకురా. ఫుల్ టైట్ చేయొద్దు, మళ్ళీ లూజ్ చేసి గమ్మేయాలి. స్ట్రేట్ పెట్టుకో. ఓకే వచ్చేస్తుంది. మనం ఫుల్ టైట్ వేసి లూజ్ చేయి. ఒక 2-3 రౌండ్ లూజ్ చేయి. చేతితో వచ్చేస్తాయి. నువ్వేం టైట్ చేయలే కదా. తిప్పే ఇంకా 2-3 రౌండ్ లూజ్ చేయి. ఆ గమ్ బాటిల్ అలా పోయేటట్టు పోవాలి. అదే ఫస్ట్ మ్యాచ్ అవుతుందని లేదు చూసుకోవాలి. దగ్గరకు వచ్చింది కదా, కన్ఫర్మేషన్ అయింది కదా, అప్పుడు మళ్ళీ గమ్ వేయాలి. వచ్చిందా? ఇటు కొంచెం చిప్పు. ఇటు ఫేసింగ్ నీ దగ్గర చెప్పుకో. చాలే మ్యాచ్ అయిపోయింది అంతే. ఓకే పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇక్కడ ఫీమేల్ ఉంటుంది, మేల్ ఉంటుంది. తీసుకో డౌన్. చిన్న స్లో రైట్ మార్ డౌన్. స్టాప్. కొద్దిగా పెద్దగా ఉన్నట్టు లబ్బరు. కరెక్ట్ కూర్చుంటుంది. ఇక్కడ ఎడ్జ్లో కూర్చుంటుందా? నేను కూర్చోబెడతా. ఈ ఓరింగ్ అంతా డైరెక్ట్ దీంట్లో కూర్చోబెట్టాలి. ఇక్కడ మేల్ ఉంది, సేమ్ ఆపోజిట్లో ఫీమేల్ ఉంది. చిన్నగా డౌన్ చేయి. డౌన్ స్లో ఫోల్ మ్యాచ్ కొంచెం కింది కొంచెం చూడు. కనిపిస్తుందా? ఒక నిమిషం పైకి లేపు. స్లో డౌన్. కొంచెం పైకి లేపు. నడుస్తుంది కొంచెం డౌన్ చిన్నగా. ఒక్క నిమిషం కొంచెం ఇట్లా బయటికి. ఓకే ఒక్క నిమిషం ఇదే పొజిషన్లో నాకు ఫ్రంట్ కనిపిస్తుంది. బ్యాక్ చూడు. ఆ రింగ్ బయటకు లోపల
ఓకే ఓకే బయటకి అయితే లేదు అటు చూడు చూసుకోండి ఇట్లా చూసుకుంటే ఉండు డౌన్ చేయి స్లో 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 డౌన్ డౌన్ అగా అటు ఇటు ఊపకు ఊపకు ఇప్పుడు స్ట్రేట్ పట్టుకో కొంచెం బోల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇక ఇప్పుడు సోటీలో వెళ్ళడానికి వేసిన తర్వాత ఇక్కడ మాకు స్ప్రింగ్ వాచర్ కూడా ఉంటుంది స్ప్రింగ్ వాచర్ పెట్టాలి బోల్ట్ పెట్టాలి ఇక్కడ వచ్చేసి సైజ్ వస్తుంది